సోలో ట్రిప్ ఆఫ్ హరిహర ఫోర్ట్. మావాస్ ఇప్పుడే ట్రైన్ ఎక్కా వడోదర నుంచి హరిహర ఫోర్ట్కి వెళ్దామని చెప్పి. వెళ్ళే రూట్ ఏంటంటే వడోదర నుంచి కళ్యాణ్ అన్నమాట. కళ్యాణ్ నుంచి నాసిక్ రోడ్కి వెళ్తాను. నాసిక్ రోడ్ నుంచి ట్రయంబక్ అండ్ ట్రయంబక్ తర్వాత హర్షవాడి విలేజ్ అని ఒకటి ఉంటుంది. హర్షవాడి నుంచి ఈ హరిహర ఫోర్ట్ అనేది ఈజీగా వచ్చింది అన్నమాట. సిఎస్ఎంటీ కూడా వెళ్ళొచ్చు, బట్ నాకు కళ్యాణ్ అనేది టైమింగ్ సెట్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ నుంచి వెళ్తున్నా. అండ్ ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి అయితే డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే సిఎస్ఎంటీకి వెళ్ళి సిఎస్ఎంటీ నుంచి నాసిక్ రోడ్కి వెళ్ళి నాసిక్ రోడ్ తర్వాత సేమ్ అదే రిపీట్ అన్నమాట. నాసిక్ రోడ్ తర్వాత ట్రయంబక్ వెళ్ళాలి. ట్రయంబక్ తర్వాత హర్షవాడి విలేజ్కి వెళ్తే అప్పుడు మీకు హరిహర ఫోర్ట్ అనేది వస్తుంది. సో చూద్దాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ట్రై చేస్తున్నా. మా గంట స్లీప్ వేసి ఇప్పుడే లేచా. ఇప్పుడే సూరత్ దాటాను అన్నమాట. అదే కళ్ళు కొంచెం లైట్గా బ్లఫ్ అని అవుతుంది. ఆకలేస్తుందని చెప్పి 2 MB తింటున్నా. మన లైఫ్లో అలాగో ఎమ్ అనేది లేదు. కనీసం 2 MB తిని ఎమ్మీగా ఫీల్ అవుదాం. రూట్ మాత్రం మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడే ట్రయంబక్ బస్ ఎక్కా. తర్వాత నెక్స్ట్ హరిహర ఫోర్ట్కి డైరెక్ట్. రోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, ఒక రేంజ్లో ఉంది. హాయ్ మామా, వచ్చేసాం హరిహర ఫోర్ట్ కాడికి. ఇప్పుడు స్టార్ట్ అవుతాం మాత్రం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఎంతైనా కానీ నేచర్ మించిన ఏది ఉండదు భయ్య. హరిహర ఫోర్ట్ అంటే కదా వర్షం పడుతుంది. మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. వామ్మో, ఏం రూట్ రా బాబు. వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ వస్తే ఈ ప్లేస్ బాగుంటుంది భయ్య. మౌంటైన్ డ్యూ, భయం వదులు, శిఖరం తాకు భయ్యా. ఈ రాళ్ళు కాడ ఎక్కువ టైం పడుతుందిగా. బాబాయ్ కుడి కూడా ఆతాయి అంట, అది హిందీ కూడా కాదు భయ్య. స్టేలు పెట్టారు, జాగ్రత్తగా ఉన్నాయి మావా. ఈ ముళ్ళు చూసారా ఎలాగ ఉన్నాయో, ఈడంతా అలాగే ఉన్నాయి. ఏడేం గుచ్చుకుంటుందా అనిపిస్తుంది. ఏడేం మీ సొంతం ఉంటుందా భయ్య? నాకు అర్థం కాదు. ఈ లవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారా? ఇలాంటి ప్లేస్లు కూడా వదలట్లేదు లవర్స్. ఏం చేస్తాం, సర్లే ఏం చేయలేం కానీ. ఇప్పుడు కొంచెం రూట్ బాగానే ఉంది, సింపుల్గా ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓ లెమన్ సోడా వేద్దాం आंटी जी। एक लेमन सोडा है, एक लेमन सोडा, लेमन जूस एक दे दो। హైలైట్ అని తెలుసా మామ, ఇలాంటి ప్లేస్లో కూడా పేటీఎం ఉంది. జనాలు అంతా డెవలప్ అయ్యారు, డిజిటల్ ఇండియా, తప్పలేదు. చల్లగా ఆన్ చేసేవాళ్ళం, బాగుంది. ఎక్స్ట్రాడినరీ, నైస్. అసలైంది ఇప్పుడు స్టార్ట్ అయింది, చూసారా మా ఇదే అన్నమాట హరిహర ఫోర్ట్. జూమ్ చేస్తున్నా, జనాలు చూసారా ఎట్ట కనబడుతున్నారు. ఇదే అన్నమాట హరిహర ఫోర్ట్. ట్రెక్కింగ్ అనేది ఇలా ఎక్కాలి. మనం ఇప్పుడు ఎక్కుతాం. మా అక్కడ కనబడేది హర్షవాడి విలేజ్. ఈ హర్షవాడి విలేజ్లోని ఈ హరిహర ఫోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. స్టిల్ బాగుంది కదా. సర్లే పైకి పోతాం ఫస్ట్. ఇప్పుడు మనం ఎక్కాలి, ఇది హైలైట్. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కుతాం అనేది టాస్క్. మంద బాగానే వచ్చింది భయ్యా. ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ పట్టుకుని ఎక్కితే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇది వన్ వే అన్నమాట, రెండు వైపులా ఉండదు. సో మనం ఎక్కడొక్కడ కూర్చోవాలి, వాళ్ళు వస్తున్నారు కాబట్టి. మెమరీస్. బాబాయ్లు కేరళ నుంచి వచ్చారు, కేరళ అంటే కేరళ నుంచి వచ్చారు. మలయాళీ అంటున్నారు. మన తెలుగు కూడా భయ్యా. भैया बाय बाय. मध्यंतरी लटकलोय आम्ही ना खाली ना वर. कितना लोग है भाई ऊपर? कितना लोग है? बहुत लोग है. వామ్మో చాలా మంది ఉన్నారంట. ఎంతసేపు ఇలాగే నించుంటాను నేను, కరెక్ట్గా పోగండి నుంచి ఇలాగే నించున్నా. జనాలు వస్తూనే ఉన్నారు.
బాబాయ్ హాయ్ చెప్పాడు. బాయ్ వీడియో మన వాళ్ళు హాయ్ చెప్తారంట. హాయ్ చెప్పండి బ్రోస్. చిల్ చిల్. అది వీడియోలో పెడదాం. అడిగారు ఐడి హరీష్ ఎక్స్ప్లోర్స్ अपलोड करना. ये फर्स्ट व्लॉग भाई. हाँ यूट्यूब भैया एक बार वीडियो डालना. हाँ हाँ इधर है మావా. చూసారా మావా, ఇదే అన్నమాట హరిహర ఫోర్ట్. చాలా బాగుంది కదా. చూద్దాం దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ పైన చెప్తా. హనుమాన్ బొట్టు ఉంది ఇక్కడ. లొకేషన్ విగ్రహం. తెలుగులో అనుకుంటా మన వాళ్ళే. ఈ ప్లేస్ చూసారా భయ్య ఎలా ఉందా. చూసారా భయ్య, ఈ హోల్ నుంచి అనుకుంటా దూరం నుంచి 3 days చూసేవారంట అప్పట్లో. ఇదే హరిహర ఫోర్ట్. బాగుంది కదా లొకేషన్. మన తెలుగులో వెళ్ళాడు ఇప్పుడే. అక్కడ ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి అన్నమాట ఛత్రపతి శివాజీ గారు అండ్ మరియు వాళ్ళ యొక్క సోల్జర్స్ అవతల రాజ్యం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో లేదో చూస్తారన్నమాట. ఏదైనా బంగారం కానీ నాణ్యాలు కానీ ఎక్కడికైనా తీసుకెళ్తుంటే చూస్తారన్నమాట. భయ్య ఈ హరిహర ఫోర్ట్ యొక్క హిస్టరీ అనేది చెప్తా. ఈ హరిహర ఫోర్ట్ అనేది యాదవ్ డైనెస్టీ వాళ్ళు బిల్డ్ చేశారని హిస్టరీ చెప్తుంది. అంటే నియర్లీ 9th to 14th centuryలో చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా వేరే రాజుల చొప్పున మారుతూ వచ్చి చివరికి మన ఛత్రపతి శివాజీ గారి చేతికి వచ్చిందనమాట. ఛత్రపతి శివాజీ గారి చేతికి వచ్చిన తర్వాత ఈ హరిహర ఫోర్ట్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. ఎలాగంటే ఈ హరిహర ఫోర్ట్ అనేది ఛత్రపతి శివాజీ గారిదే అన్నట్టు. ఈ హరిహర ఫోర్టే కాదు, ఆ ఛత్రపతి శివాజీ గారు మహారాష్ట్రలో ఉన్న అన్ని ప్లేసులకి ఆయన ఎన్నో చేశాడన్నమాట. ఛత్రపతి శివాజీ గారు అటు వాళ్ళ యొక్క జనాలకు కానీ, అటు చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ, అటు వాళ్ళ యొక్క సంపదకు కానీ అసలు ఎలాగంటే ఛత్రపతి శివాజీ గారు ఒక పెద్ద డైనస్టీ బిల్డ్ చేసుకున్నారన్నమాట ఈ మొత్తం మహారాష్ట్ర సర్కిల్లో. అండ్ ఇక్కడ ఈ హరిహర ఫోర్ట్ అనే పేరులో హరి అనేది విష్ణుమూర్తి పేరు, హర అనేది శివుడి పేరు. సో ఇక్కడ ఈ హరిహర ఫోర్ట్ అని ఇద్దరు దేవుళ్ళుగా ఉన్నారని చెప్పి భావిస్తారు చాలామంది. కానీ ఈ ఫోర్ట్కి వస్తే జనాలు ఎలా చూస్తారంటే ఛత్రపతి శివాజీ గారిని ఒక దేవుళ్ళ చూస్తారన్నమాట. దేవుళ్ళ చూడడం అనేది సెకండరీ, కానీ ఆయన ఒక గొప్ప రాజు అన్నమాట. ఆయన ఒక బలంలో కానీ, అధికారంలో కానీ, సంపదలో కానీ, సహాయంలో కానీ అన్నింటిలో చాలా మంచి చేశారన్నమాట. అండ్ ఆయన ఒక హోదా అనేది ఎప్పుడూ తగ్గించుకోలేదు. అండ్ మన ఇండియాకి చాలా మంచి పేరు తెచ్చారు. సో ఫైనల్గా నేను ఏమంటానంటే జై ఛత్రపతి శివాజీ మహారాజ్. ఓకే మామ, ఇప్పటికే మనం 70% కవర్ చేసాం. ఇంకా 30% ఉంది. అది చాలా కష్టంగా ఉంటుంది. అయినా పర్లా ఎక్కుదాం. ఇది కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ ఇది చుట్టుపక్కల లొకేషన్ శివలింగం ఉంది అండ్ నంది. ఇది ఛత్రపతి శివాజీ గారి యొక్క జెండా, హనుమంతుడి యొక్క విగ్రహం. 80% కవర్ అయిపోయింది. ఒక 20% ఉంది. పైన ఒక కొండ ఉంటుంది, ఆ కొండ ఎక్కితే అయిపోద్ది. పై లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. వావ్, ఇట్స్ నైస్ లొకేషన్. చిన్న కోత వచ్చింది ఇప్పుడు. అక్కడ కొండ కనపడం కదా, ఆ కొండ ఎక్కితే పూర్తిగా హరిహర ఫోర్ట్ ఎక్కేసినట్టు. ఇదే మా జెండా ఊగుతుంది కదా, ఇండియన్ ఫ్లాగ్ ఊగుతుంది. క్లైమేట్ అద్దరిపోయింది భయ్య. ఇదే లాస్ట్ స్పాట్ హరిహర ఫోర్ట్. ఇది చూసారా భయ్య, కింద చూస్తే ఎలాగుందో. మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. లాస్ట్ స్పాట్ కదా. Mamas finally successfully completed Harihara Fort of Nashik in Maharashtra. మామ ప్లేస్ బాగుంది కదా. ఇక్కడ ఒక గంట సేపు పడుకోవాలనిపిస్తుంది. అండ్ ఈ హరిహర ఫోర్ట్ చుట్టుపక్కన కవర్ చేసేది ఏంటంటే 360-degree వ్యూ ఆఫ్ సహ్యాద్రి మౌంటైన్స్ని కవర్ చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క హైట్ అనేది 3676 feet ఉంది. అండ్ ఇది 83 degrees ఇంక్లైన్తో ఉందన్నమాట. అంటే నియర్లీ 90కి స్ట్రైట్గా ఉన్నట్టు అనమాట. పైన చూడండి భయ్య, ఇండియన్ ఫ్లాగ్ ఉంది. అండ్ ఆల్సో ఛత్రపతి శివాజీ గారి ఫ్లాగ్ కూడా ఉంది.
మామా ప్లేస్ మాత్రం ఉంది మామా, ఎక్సలెంట్గా ఉంది అసలు. అస్సలు అనుకోవడం అంత బాగుంటుందని. బ్రో ఒకసారి స్మైల్ ఇవ్వండి బ్రో, ఎక్ బార్ స్మైల్. చిల్ చిల్. మనోడు ఎక్కుతున్నాడు, కష్టపడి వచ్చాడు కూడా. వీడు కోతులు ఆడుతున్నాడు. अच्छा और थोड़ा उधर से आओ ना, इधर इधर एक बार మామా డౌనింగ్ వెళ్ళిపోతా. డౌనింగ్ చూసారా ఎలాగుందో, మామూలుగా లేదు డౌనింగ్ మాత్రం. వామ్మో కొంచెం జారిన అవుటే, పక్క చూసుకుని నడవాలి. వామ్మో ఇది ఒక లూప్ హోల్లో ఉందిగా. కంగారు పడకుండా నడుచుకుంటూ వెళ్తే ఇది కంప్లీట్ అవుద్ది. కంగారు పడి వెళ్తే పడడం తప్ప ఏం ఉండదు. సో చిన్నగా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మీకు ఒక మంచి మెమరీ అనేది వచ్చింది. అయిపోయింది మామ, రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. ఇంకా చిన్న కొండ దిగితే కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి మామ, ఇది ఫోర్ట్ యొక్క డోర్స్ మామ. బాగుంది కదా డోర్స్ కూడా. డౌనింగ్ కూడా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డౌనింగ్ కూడా. ఎక్కడ ఒక రకం అయితే డౌనింగ్ ఇంకో రకం అనుకోవచ్చు. సో మామ నేను ఏమంటానంటే లైఫ్ అనేది ఒక జిందగీ అనుకోవచ్చు. సో దాంతో మనం అనేది ప్రొసీడ్ అవుతే బెటర్ అన్నమాట. దిగేటప్పుడు మాత్రం చూసుకొని దిగండి భయ్య. ఎక్కడం కన్నా దిగడం కష్టంగా ఉంది మనం అడిగితే, కానీ త్వరగా అయిపోద్ది దిగడం అనేది. ఎక్కడంతో పోలిస్తే దిగడం అనేది భయంకరంగా ఉంటుంది, అంతే తేడా. ఇంకేంటి మామాస్, అందరి ఇంట్లో బాగున్నారా? కింద కూడా ఇచ్చాం. నైస్ వన్, దిస్ ఈస్ ద నైస్ ప్లేస్. హాయ్ హాయ్ చెప్తుంది పాప. హాయ్ చెప్తాను బ్రో, నైస్ ట్రై అన్నాడు, మజా ఆయా అంట. ఓ గయ్యా అయిపోయింది, కిందకు వచ్చాం. వాటర్ ఫాల్స్ ఉంది, పెద్దది కాదు, చాలా చిన్నది. అంతే మామాస్, హరిహర ఫోర్ట్ ట్రిప్ అనేది అయిపోయింది. నా ట్రైన్ అలాగో ముంబై నుంచి ఉంది. సో నా ట్రైన్ రావడానికి నేను ఒక 2 hours పట్టుద్ది అని చెప్పి నైట్ ముంబైలో తిరుగుతున్నాను అనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే ముంబై సిటీ అనేది నైట్ విజువల్స్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ హరిహర ఫోర్ట్కి వద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ షెడ్యూల్ చేసుకోండి నైట్ కుదిరేలాగా. లేదా నైట్ అయినా పర్లా, లేదా ఎర్లీ మార్నింగ్ అయినా పర్లా, రెండు టైంలో చాలా బాగుంటుంది ముంబై. మటరాని మౌనం ఇది మార్నింగ్ సైకిల్ కొడుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మామ. బాబులు పొద్దున్నే జాగింగ్ చేస్తున్నారు. అంతే మామ, ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. అని చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి మామాస్.